జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఫ్రెండ్స్, ఇవాళటి చిట్టా అమెరికాలో ఒక షట్ డౌన్ జరిగింది. ఫెడరల్ షట్ డౌన్ అని అంటారు. అసలు ఈ షట్ డౌన్ ఏంది, ఆర్థికంగా ఏం ప్రాబ్లం ఉంటుంది, ప్రపంచానికి ఏం ప్రభావం ఉంటుంది, భారత్కి దీనిపైన పంచాయతీ ఏముంటుంది. ఎస్, భారత్ మీద కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, ఎందుకంటే భారత్లో కూడా ఇన్వెస్టర్లు ఉంటారు. అంటే ఇది లాంగ్ టర్మ్లో మనకు ప్రభావం చూపెట్టకపోవచ్చు, బట్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. 2025లో యుఎస్ గవర్నమెంట్, ట్రంప్ ప్రభుత్వం ఒక యుఎస్ మన ఫెడరల్ షట్ డౌన్ని ప్రకటించింది. అసలు ఈ షట్ డౌన్ అంటే ఏంది అని అంటే, యుఎస్ కాంగ్రెస్ ఎప్పుడైతే ఒక బడ్జెట్ని పాస్ చేయడంలో విఫలమవుతుందో, అంటే టెంపరీ కంటిన్యూయింగ్ రెజల్యూషన్ని తీసుకురావడంలో ఫెయిల్ అవుతుందో ఒక షట్ డౌన్ని ప్రకటిస్తారు. అంటే షట్ డౌన్ని ప్రకటించినప్పుడు ఏవైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి చూడు, అంటే ఖచ్చితంగా తప్పకుండా చేయాల్సిన పనులు ఉంటాయి, ఏవైతే ఉంటాయి చూడు, ఏవి మన బార్డర్ పెట్రోల్, ట్రాఫిక్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, డాక్టర్స్ ఎక్సెట్రా, ఇవి నడుస్తాయి కానీ వితౌట్ పేలా నడుస్తాయి. ఏవైతే నాన్ ఎసెన్షియల్ వర్కర్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు పార్కులు, రీసెర్చ్, ఎడ్యుకేషన్ స్టాఫ్, ఇదంతా వీళ్ళు అన్పెయిడ్ లీవ్లోకి వెళ్ళిపోతారు. అదేంటి గిరీష్ సడన్గా గిట్లా ఏమైపోతుంది మళ్ళా అని అంటే, ఇది కొత్త కాదు అమెరికాలో. ఇప్పటికీ 1981 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే 14 షట్ డౌన్లు అయినాయి కంప్లీట్గా అమెరికాలో. 1995, 96 ఏదైతే షట్ డౌన్ ఉందో ఆల్మోస్ట్ 21 రోజులు షట్ డౌన్ జరిగింది. క్లింటన్ వర్సెస్ జిఓపి అని అంటారు. అంటే నాకు తెలిసి 80 లక్షల మంది వర్కర్లు దీనికి చాలా ఎఫెక్ట్ అయినరు. 2013లో 16 రోజుల పాటు షట్ డౌన్ నడిచింది. ఒబామా కేర్ ఫైట్ అని అంటాం కదా, సుమారు $414 మిలియన్ ఈ పార్క్ క్లోజర్ల వల్ల అమెరికాకు నష్టం జరిగింది. 2018-19 ఏదైతే ఉందో 35 రోజుల పాటు షట్ డౌన్ జరిగింది. ఇది లాంగెస్ట్ ఎవర్ అని చెప్తున్నారు. సుమారు $3 బిలియన్ జీడిపికి డైరెక్ట్ ఘాటా పడ్డది. ఎయిర్పోర్ట్స్ కూడా అప్పుడు డిస్టర్బ్ అయినాయి. ఎప్పుడు 2018-19లో ఎంత, $3 బిలియన్ జీడిపి. అంటే మీరు అర్థం చేసుకోండి. అయితే ఇది ఎందుకు డిఫరెంట్ ఉంటుంది అని అంటే, ఇది పర్మనెంట్ లే ఆఫ్స్, డేటా బ్లాక్అవుట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ షట్ డౌన్. అయితే 2025 ఇది ఎందుకు డిఫరెంట్ ఉన్నది అని చెప్పి మనం మాట్లాడితే, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏవైతే నాన్ ఎసెన్షియల్ జాబ్స్ ఉన్నాయి కదా, దాన్ని పర్మనెంట్గా కట్ చేసే ఆస్కారం ఉంటుంది. ఏవైతే క్రిటికల్ యుఎస్ డేటా జాబ్స్ ఉంటాయి చూడు, ఇప్పుడు జాబ్స్, ఇన్ఫ్లేషన్, ట్రేడ్, ఇవన్నీ వాళ్ళు రిలీజ్ కూడా చేయరు ఇక ఈ షట్ డౌన్లో. ఎందుకంటే స్టాఫ్ లేదు కదా, మా దగ్గర స్టాఫ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మేము చేయమంటే ఇది నాన్ ఎసెన్షియల్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే, ఫెడరల్ రిజర్వ్ ఏదైతుందో కంప్లీట్గా ఇదంతా ఎగురుతుంది. కాకపోతే గుడ్డి పక్షి ఎగిరినట్టు ఎగురుతుంది. ఎక్కడ ఎగురుతుంది, ఏమి ఎగురుతుంది తెలియదు. ఇదిగో అమెరికా పరిస్థితి. మార్కెట్స్లో అన్సర్టనిటీ వస్తుంది అని అంటే ఖచ్చితంగా వస్తుంది. మీకు బంగారం రేట్లు తారాస్థాయికి పోవడం కూడా జరగవచ్చు, బంగారం రేట్లు కూడా పెరగవచ్చు, డాలర్ చాలా వీక్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఇది అమెరికాకి ఏ రకంగా ఎఫెక్ట్ ఇస్తుంది అని అంటే, ఇప్పుడు సుమారు 7,50,000 పర్ డే ఎవరైతే ఉన్నారో వర్కర్లు, వాళ్ళకు డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఎయిర్పోర్ట్స్లు ఓపెన్ అవుతాయి, బట్ స్టాఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే, వాళ్ళు వితౌట్ పేమెంట్లో పనిచేస్తుంటారు కాబట్టి. సోషల్ సర్వీసెస్ ఖచ్చితంగా డిలే అవుతాయి, ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అవుతాయి. రీసెర్చ్, ఇవన్నీ ఎడ్యుకేషన్, ఇదంతా నాన్ ఎసెన్షియల్స్ కిందికి వస్తుంది కాబట్టి, కంపల్సరీ కాదు కాబట్టి స్టూడెంట్స్ ఎయిడ్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా ఇది ఒక జట్కా పడుతుంది. ఎకానమీస్ ఉంటాయి చూడు, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎకానమీస్, స్థానిక ఎకానమిక్స్ ఉంటాయి కదా, ఎకానమీస్ ఉంటాయి కదా, అంటే పార్కులు, మ్యూజియంలు, టూరిజంలు, ఇవన్నీ కడక్ మనకు ఒక ఎఫెక్ట్ పడుతుంది, దీని మీద గట్టిగా పడుతుంది. అయితే దీనికి గ్లోబల్ ఇంపాక్ట్ ఏముంటుంది మళ్ళీ అమెరికాది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, సుమారు అమెరికా ఎకానమీ ఏదైతుందో ప్రపంచ ఎకానమీలో 26% భాగస్వామి మెయింటైన్ చేస్తుంది. ఎంత ఫ్రెండ్స్, 26% ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ అమెరికా ఎకానమీ ఉంటుంది. అమెరికాలో ఏదైనా డిస్రప్షన్ అయింది అని అంటే ఖచ్చితంగా ప్రపంచ దేశాలలో జరుగుతున్న ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో కాన్ఫిడెన్స్ కొంచెం షేక్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అమెరికా, ఇతర దేశాలల్లో, వాళ్ళ డేటా వాలిటిలిటీ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎకనామిక్స్ మీద కూడా కొంచెం పంచర్ జరుగుతుంది. ఎయిర్లైన్స్, టూరిజం, గ్లోబల్ ట్రేడ్ రూట్స్, ఇవన్నీ స్ట్రెస్ ఫీల్ అవుతాయి. నేను మీకు ఇండైరెక్ట్గా స్టాక్ ఎక్కడెక్కడ కొలాప్స్ అవుతుందో అవన్నీ చెప్తున్నా. ఎయిర్లైన్స్, టూరిజం, గ్లోబల్ ట్రేడ్స్, ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఉంటే ఇక్కడ జట్కా పడుతుంది. ఇండియాకు, యూరోప్కి, జపాన్కి ఇది ఎట్లయితుంది అని అంటే, ఖచ్చితంగా అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని రిపల్స్, దీని అలలు మనకు కనిపిస్తాయి. డైరెక్ట్ ఇంపాక్ట్ భారత్ మీద ఏముంటుంది గిరీష్ అని అంటే, ఆల్రెడీ సెన్సెక్స్ మీద లైట్గా జట్కా పడడం మొదలైంది. ఇది ఓ పెద్ద మొత్తం లాంగ్ టర్మ్ ఉండకపోవచ్చు, బట్ ఒక షార్ట్ టర్మ్ మాత్రం ఒక జట్కా పడుతుంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 2.7 బిలియన్ సెప్టెంబర్ 2025లోనే ఇవి ఆల్రెడీ విత్డ్రూ తీసేసుకున్నాయి. ఇది కంటిన్యూగా కోల్డ్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంకా
ఇప్పటికే 2.7 బిలియన్ ఇన్వెస్టర్స్ తీసేసుకున్నారు. ఇది ప్యానిక్ సెల్లింగ్ అని అంటారు. రూపీ డాలర్తో కంపేర్ చేస్తే కొంచెం షేక్ అవుతుంది. రూపీ మార్కెట్ అండ్ ది డాలర్తో కంపేర్ చేస్తే షేక్ అవుతుంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే యూఎస్కి లింక్ అయి ఉంటాయి చూడు, అవి చాలా ఎఫెక్ట్ పడతాయి దీంతో. ఆర్బీఐ పాలసీ అండ్ డొమెస్టిక్ గ్రోత్ ఏమైనా కుషనింగ్ ఇంపాక్ట్ ఇస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఈరోజే ఫెడరల్ షట్ డౌన్ అమెరికాలో జరిగింది కాబట్టి. మళ్ళీ ఇది పాజిటివా నెగటివా అని అంటే ఖచ్చితంగా నెగటివ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ నెగటివ్ ఉంటుంది. ఎందుకంటే అన్సర్టనిటీ ఉంటుంది, అవుట్ఫ్లోలు ఏముందో మనకు తెలియదు, రూపీ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా షార్ట్ టర్మ్ నెగటివ్స్ ఉంటాయి. మీడియం టర్మ్లో ఏముంటాయి అని అంటే అంత ఫరక్ పడదు, న్యూట్రల్గా ఉంటుంది. ఎట్లా అంటే మన షట్ డౌన్స్ అయిపోయిన తర్వాత యుఎస్ ఎకానమీ మళ్ళీ రెజ్యూమ్ అయిన తర్వాత ఖచ్చితంగా నార్మల్ ట్రాక్ని తీసుకురానికే పాయింట్ ఉంటుంది. అయితే ఇట్లా నుంచి మనం కీ పాయింట్ ఏం చేసుకోవాలనంటే మార్కెట్స్ కూడా యూ కెనాట్ డిరైవ్ ఎనీథింగ్ ఫ్రమ్ నథింగ్. డేటా అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మళ్ళీ కోర్స్ ఆఫ్ డేటా కరెక్షన్ అవుతుందా లేకపోతే ఏమవుతుందా అనేది ఇప్పుడు చూడాలి. సో కీ పాయింట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే లెట్ అస్ వెయిట్, కొంచెం ఇంపాక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. వే ఫార్వర్డ్ ఫర్ యూఎస్ ఏముంటుంది అని అంటే వాళ్ళు ఒక క్లీన్ టెంపరీ బడ్జెట్ సిఆర్ అనేది అయితే మాట్లాడుతున్నారు చూడు, హెల్త్ కేర్ సపరేట్ అని చెప్పి మాట్లాడుతున్నారు చూడు, ఇది ఆడ ఇలా దెబ్బ పడుతున్నది. భారత్ ఇన్వెస్టర్లకు ఏముంటుంది అని అంటే హెడ్జ్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయి కదా, అంటే గోల్డ్ ఇవన్నీ ఇక్కడ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. డొమెస్టిక్ గ్రోత్ సెక్టార్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా, కన్జంప్షన్ ఎక్సెట్రా ఇక్కడ ప్యానిక్ సెల్లింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అరే మార్కెట్ కొలాప్స్ అయిపోయింది కదా, మనం షేర్ మార్కెట్లకైనా పైసలు తీసేద్దాం అని ఒక ప్యానిక్ సెల్లింగ్ ఉంటుంది. అయితే అమెరికాలో మాత్రం ఇది కొత్త కాదు. ఇప్పటికి 14వ షట్ డౌన్, ఇది 15వ షట్ డౌన్. ఇఫ్ ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఇప్పుడు ఇది మీకు ఏం చూపిస్తుందనంటే ట్రంప్ గవర్నెన్స్లో ఉన్న క్రాక్స్ చూపిస్తుంది. ఏవైతే పర్రెలు ఉన్నాయో ఆ పర్రెలు అన్నిటి క్లియర్ కట్గా చూపిస్తుంది. ఈ క్రాక్స్ గ్లోబల్ క్రాష్కి ఎట్లా లీడ్ అవుతుందో కూడా మనకు క్లియర్ కట్గా చూపిస్తుంది. భారత్కి ఏం మెసేజ్ ఇస్తాం గిరీష్ దీని మీద అని అంటే జర ఇప్పుడు మనం డిఫెన్స్ ఆడాలా, వికెట్ ఆపుకోవాలా, కామ్గా ఉండాలా, రిస్క్ టేకింగ్ ఎక్కువ చేయకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్లు అవ్వాలా, ఫోకస్డ్ ఉండాలా, లాంగ్ టర్మ్ గ్రోత్లో ప్లాన్ చేసుకుంటే మీ పైసలు మీకు సేఫ్ ఉంటాయి అని అనేది ఆర్థిక నిపుణుల వాదన. ఖచ్చితంగా మార్కెట్స్ సర్టనిటీ అన్సర్టనిటీ అయితే ఉంటుంది. బ్యాడ్ న్యూస్ అంటే ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే. కాకపోతే అంధేరేఖ బాత్తో మన చీకటి తర్వాతనే కదా మీకు వెలుతురు వస్తుంది. వెలుతురు కాదు, మనం ఉజాలా కోసం ప్రయత్నిస్తాం. ఎస్, అన్నీ మంచిగా అవుతాయి. ఇది ఒక చిన్న సెట్ బ్యాక్ ఉంటుంది, చూద్దాం. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, అలా ఇన్వెస్ట్మెంట్ కాపాడుకోనికి ప్రయత్నం అవుతుంది. సబ్స్క్రైబ్ బటన్ ఒత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై.